ఫ్రెండ్స్, బీజేపీ నేతపైకి హోంమంత్రి అనిత కారు విషాదం, కాలు విరిగిపోయింది. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకండి, వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, హోంమంత్రి అనిత తిరుమల పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. శ్రీవారిని దర్శించేందుకు ఆమె తిరుపతి వెళ్లారు. అయితే తిరుమల వెళ్తుండగా అలిపిరి గరుడ సర్కిల్ వద్ద హోంమంత్రి కాన్వాయ్లో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఆమె కారు బీజేపీ మండల నాయకుడు ప్రభాకర్ నాయుడు కాలుపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ప్రభాకర్ కాలుకి తీవ్ర గాయమైంది. అంతేకాకుండా కాలు మొత్తం విరిగిపోయింది. అయితే పోలీసులు వెంటనే ప్రభాకర్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రభాకర్ కాలుకు చికిత్స కొనసాగుతుంది. ఈ ఘటన దురదృష్టకరమని, ప్రభాకర్ కాలు గాయం త్వరగా తగ్గాలని హోంమంత్రి కోరుకున్నారు. ప్రభాకర్కు మెరుగైన వైద్యం అందిస్తామని వంగలపూడి అనిత తెలిపారు. అయితే ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు అయితే చాలా అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే కూటమిలో భాగంగా బీజేపీ అందరూ కూడా కలిసి కూటమి నిలబెట్టిన విషయం తెలిసిందే. అటువంటి కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం మంత్రి ఇలాగ బీజేపీ నాయకుడి మీద ఇలా బీజేపీ నాయకుడి యొక్క కాలుపైకి ఎక్కించడం చాలా దారుణమని కొంతమంది అయితే అంటూ ఉన్నారు. ఫ్రెండ్స్, చూసారు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.